నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరి రీసేల్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ ఎంఎల్ఆర్ కాలనీలో ఉందండి. చెంగిచెర్లకి బోడుప్పల్కి మధ్యలో ఎంఎల్ఆర్ కాలనీ అని ఒక కాలనీ ఉందండి. ఆ కాలనీలో ఉందండి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్స్ అయ్యండి. మీరు వీడియో చూడండి, నా చిన్న విన్నపం అండి. వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇల్లు డీటెయిల్స్ మొత్తం. మీరు స్కిప్ చేయకుండా నా వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు డీటెయిల్స్ మొత్తం చెప్తానండి, క్లియర్ టు క్లియర్ చెప్తాను. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదండి మన ఇల్లు డీటెయిల్స్ మొత్తం. ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1350 ఎస్ఎఫ్టీ అండి మనకి. 1350 ఎస్ఎఫ్టీ అండి మనకి. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కనిపించేంత 30 ఫీట్ రోడ్. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది. మనకి ఆల్రెడీ ఇంకోటి సీసీ రోడ్ శాంక్షన్ అయిపోయింది. అది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, కాలనీ రోడ్ అండి, మెయిన్ రోడ్ అది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మన చెంగిచెర్ల రోడ్కి వచ్చేసి ఒక 300-400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఇంటి నుంచి అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ ఏదన్నా 5 కిలోమీటర్స్ లోపల రేడియస్లో ఉంటుందండి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి. మనకి చాలా దగ్గర అండి, మనకి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కూడా చాలా దగ్గర ఉందండి మనకి ఇటు బోడుప్పల్ కూడా చాలా దగ్గర, అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి టర్మినల్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చేసింది, ఆల్రెడీ లోపల వర్క్ కూడా అవుతుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇది వచ్చి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చేసి ఇల్లు కూడా మనకి 8 years ఓల్డ్ హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి రీసేల్ హౌస్ అండి, 8 years ఓల్డ్ హౌస్. మనకి ఇల్లు కూడా చాలా మంచిగా ఉందండి మనకి. ఇప్పుడు ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఇంట్లోకి. మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి ఏమంటారు, కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు, బట్ ర్యాంప్ ఇవ్వలే అండి మనకి. కార్ పార్కింగ్ మనం బయట కూడా పెట్టుకోవచ్చు, మీకు కావాలి అంటే మనం చేయించుకోవచ్చు అండి ఇక్కడ ర్యాంప్. మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 8 years ఓల్డ్ హౌస్ అండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. లొకేషన్ విధంగా చూసా కూడా చాలా మంచి నీట్ లొకేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్. అది కాకుండా మంచి డీసెంట్ కాలనీ అండి. ఇక్కడ వచ్చేసి చాలా మంచి డీసెంట్ కాలనీ. ఇక్కడ అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. అన్ని G+1 పర్మిషన్స్ ఉన్నాయి. లొకేషన్ విధంగా కూడా చూస్తే మనకి చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఎదురుగా కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు, మంచి టైల్స్ వర్క్ ఇచ్చారండి. మనకి కార్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ బయట కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ప్రజెంట్ మీరు లేదు మేము ఇంట్లో పెట్టుకుంటామంటే ఇక్కడ మొత్తం టోటల్ ర్యాంప్ ఇలా వేయించేసుకొని కార్ పార్కింగ్ లోపలికి వెళ్ళిపోవచ్చు అండి. మనకి ఇన్నోవా కార్ పడుతుంది, ఫార్చునర్ వచ్చేస్తుంది లోపలికి. చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. డైమెన్షన్ కూడా చాలా బాగుంది, 30-45 డైమెన్షన్స్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లోకి రాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ పైకి వెళ్ళి స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా 8 years ఓల్డ్ హౌస్ కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, చాలా తక్కువలోనే వస్తుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ చూడండి సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను నేను వచ్చేసి. మొత్తం టోటల్లీ సెట్ బ్యాక్ చూపిస్తాను నేను. ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్ మీరు చూసేదంతా. ఈ సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి విశాలంగా 2 మనుషులు పట్టేంత సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి మనకి. లోపల బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుందండి సెట్ బ్యాక్ కూడా. మంచి విశాలంగా చూడండి, టోటల్లీ బాగుందండి. సెట్ బ్యాక్ మంచిగా ఇచ్చారు. ప్రజెంట్ మీరు చూస్తుంటే సెట్ బ్యాక్ ఏనండి, కనిపించేంత సెట్ బ్యాక్ అండి. ఇదంతా సెట్ బ్యాక్ వస్తుందండి మనకి. ప్లేస్ కూడా చాలా బాగుంది, మంచి విశాలంగా ఇచ్చారండి. 2 మనుషులు ఈజీగా పడుతున్నారండి లోపల, అంత బాగుంటుంది. సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు ప్రజెంట్. మీ కాలనీ విధంగా చూస్తే కూడా చాలా మంచి డీసెంట్ కాలనీ అండి. ఇది వచ్చేసి మనకి ఈ ఎదురుగా వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు. కార్ పార్కింగ్ పైన మనకు ఫ్యాన్ కూడా ఇచ్చారు. మనకి ఫ్యాన్ కూడా వచ్చింది. మనకి వరండా లాగా చాలా బాగుంది. ప్లేస్ వచ్చేసి మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు నీట్గా. చూడండి ఎంత బాగుందో. మనకి 8 years ఓల్డ్ హౌస్ అండి. మనకి వచ్చేసి రీసేల్ హౌస్ ఇది. 8 years ఓల్డ్ హౌస్ అండి మనకి. మీకు డైరెక్ట్ ఓనర్ విజిటింగ్ ఉంటుంది, ఓనర్తో సిట్టింగ్లో చేపిస్తామండి మేము వచ్చేసి. ఓనర్ సిట్టింగ్ కూడా ఉంటుంది. మనకి ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారండి మనకి. అది కాకుండా ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా చూస్తే కూడా క్వాలిటీలో కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. చూడండి ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే మనకు కనిపించేంత మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశాడు విధంగా. చాలా బాగుందండి మనకి. మన హిందూస్ అండి, ముస్లిమ్స్ హౌస్ కాదు. ప్రాపర్టీ వచ్చేసి హిందూస్ ప్రాపర్టీ అండి మనకి. ప్రజెంట్ వచ్చేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రజెంట్ మేము హాల్ వర్క్లో ఉన్నాము. ఇది వచ్చి హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇదంతా మనం చూసేంత. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అంతా మీరు చూసేంత హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్, హాల్లో ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్తోనే క్వాలిటీ విధంగా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ అండి, ప్రజెంట్ హాల్ వర్క్. అటు వచ్చేసి మన డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మన మంచి ఆర్చ్ కూడా చాలా బాగుందండి.
మంచి నీట్గా ఇచ్చారు. ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఆర్చ్ ఎంత బాగుందో. ఈ ఆర్చ్లో కూడా ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ప్లేస్ ఇచ్చారు. చూడండి పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఆర్చ్లో కూడా ఆర్చ్ అంటే డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మీరు చూసేదంతా డైనింగ్ హాల్ అండి. మీరు చూసేది డైనింగ్ హాల్ వర్క్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మనకి ప్లేస్ కూడా చాలా బాగుంది. మనం ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్ అక్కడ పెట్టుకున్నా కూడా ప్లేస్ ఈజీగా ఒక మనుషులు వేరేటట్టు కూడా చాలా మంచిగా ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ అండి. వాష్ బేసిన్ ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు విశాలంగా. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకు వచ్చేసి ఇదంతా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చూసారు కానీ డైనింగ్ హాల్ చూసారా. దీని లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఇదంతా వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి కిచెన్ లో నుంచి బయట వరండాకి వెళ్ళి డోర్ ఇచ్చారు. ఇదంతా కిచెన్ ప్లేస్ అని మీరు చూసారు. కిచెన్ కూడా వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. వీళ్ళు సామాన్ పెట్టుకున్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంది. మనం అంతా వర్క్ చేయించుకొని నీట్ గా కన్స్ట్రక్షన్ చేంజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం వచ్చేసి క్వాలిటీలో కూడా బాగుందండి. ఇదంతా ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సంథింగ్ లోపల ఆఫీస్ వర్క్ చేసుకున్నాను, అందుకే లాక్ వేస్తుందండి లోపల నుంచి వర్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి టోటల్లీ 2 BHK హౌస్ అండి. ప్రజెంట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కండిషన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి. అతను వచ్చేసి చాలా బాగుంది. దగ్గరుండి కట్టించుకున్నానండి హౌస్ వచ్చేసి 8 years old. ఆయన వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిపోయాడండి భువనేశ్వర్కి, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతున్నాడు అండి. మనకి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా కూడా, క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. ఏమంటారు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. డబుల్ కాట్ మంచం పెట్టినాక కూడా మనకి ఇంకా మనుషులు పట్టేంత స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. చూడండి స్పేస్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి 150 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకి. 30-45 డైమెన్షన్ సైజ్. ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అండి. దీనికి ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళు కొంచెం బిజీగా ఆఫీస్ వర్క్ చేసుకున్నారు, అందుకే లాక్ ఉందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చూసారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు, కిచెన్ చూసారు, డైనింగ్ హాల్ చూసారండి. ఇప్పటివరకు ప్రజెంట్ వచ్చి మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అనేది ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను కోరుకుంటానండి. మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ ఇప్పిస్తాను మీకు వచ్చేసి. ఇదంతా టెరెస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా బాగా ఇచ్చారండి, మంచిగా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు లొకేషన్ విధంగా చూసి చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అది కాకుండా చెంగిచెర్ల మెయిన్ రోడ్ కి మనకు ఒక 300-400 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మెయిన్ లొకేషన్ అండి మనకి. పైన టెరెస్ పైన ఉన్నాం. టెరెస్ పైన లొకేషన్ చూడండి, వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. వ్యూ కూడా వచ్చేసి చాలా మంచి నీట్ వ్యూ ఉందండి ఇక్కడ అండి. చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉన్నామండి వచ్చేసి. మనకి చాలా డీసెంట్ కాలనీ. ఇది వచ్చేసి మనకి ఆ రోడ్ వచ్చేసి మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్ అండి. ఇదంతా మనకి చాలా మంచి లొకాలిటీలో ఉందండి. హౌస్ కూడా చాలా బాగుంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 150 square yards అండి. 8 years old హౌస్ అండి మనకి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ సైజ్. SFT వచ్చి 1350 SFT G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ కి వచ్చేసరికి 85 lakhs చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.